హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మెల్లగా తలుపు తోసింది మాధవి. ఆమె చేతిలో బాబున్నాడు. బాగా ఏడ్చినట్లు వాచిపోయాయి కళ్ళు, కందిన మొహం. జానకిని చూడగానే అమ్మా అంటూ ఒక్క ఉదుటున దిగి జానకి ఒళ్ళో తలదాచుకుని బోరుమన్నాడు. ఆమె మౌనంగా వాణ్ణి గుండెలకు హత్తుకుని వీపు నిమురుతూ కూర్చుంది. సారీ, వీడు నిన్న ఇవాళ జానకి దగ్గర లేడు కదా, కాస్త బెంగపడినట్లున్నాడు. కాస్త వేడి తగిలింది. అమ్మ కోసం ఏడుస్తుంటే తప్పనిసరి తీసుకొచ్చాను సంజయషిగా అంది మాధవి. పర్వాలేదు మాధవి, నా బ్రతుకు తెల్లారిపోయింది. దుఃఖంతో జానకి గొంతు పూడిపోయింది. అవే మాటలు జానకి, మందలింపుగా అంది జానకి. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అవును మధు, అంతా అయిపోయింది. నా కలలన్నీ కళ్ళలైపోయాయి. నాకు ఈ పెళ్లి శోభ ఎందుకు అంటూ మెడలోని పూలదండలు తీసేస్తున్న జానకిని ఆపేసింది మాధవి. ఏమిటి జానకి, నీకేమైనా మతిపోయిందా? ఈ ఏడుపేంటి, ఈ దండలు తీసేయడం ఏమిటి అంది మాధవి చిరుకోపంగా. మాధవి మాటలకి జానకి నిర్జీవంగా నవ్వింది. నిజంగా నువ్వన్నట్లు మతిపోతే ఎంత బాగుండేది మాధవి. ఆ అదృష్టం కూడా నాకు లేదు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాయిలా ఇంకా ఎలా ఉన్నాను. మాధవికి తలాతోక తెలియలేదు. ఏంటి మదన్ గారు, జానకి ఏమిటి ఇలా మాట్లాడుతోంది? వేడుగ్గా చూస్తున్న మదన్ని అడిగింది మాధవి. నేను చెప్తాను విను మాధవి. ఇకపై వీడు నా కొడుకు కాడు. నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఏ అనాథాశ్రమానికో పంపేయాలి. ఏ సమస్య ఎదురవుతుందని నేను పెళ్లి ప్రసక్తే మానుకున్నానో ఆ సమస్య ఇప్పుడు కంటి ముందు ప్రత్యక్షమై విలయతాండవం చేస్తోంది. నేను బాబునైనా వదులుకోవాలి, లేక వైవాహిక జీవితాన్నైనా వదులుకోవాలి, క్లుప్తంగా చెప్పింది జానకి. మాధవి తెల్లబోయింది. నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీరే చెప్పండి మాధవ్ గారు. చిన్న పిల్లాడిలా అడిగిన మదన్ని అయోమయంగా చూసింది మాధవి. నేను చెప్తాను మదన్ గారు, నేను వీడిని వదులుకోలేను. అలా అని ప్రాణప్రదంగా ప్రేమించిన మిమ్మల్ని అంతకన్నా వదులుకోనూ లేను. మీకొక్కటి గట్టిగా చెప్తున్నాను, వీడి వల్ల మీకు ఎలాంటి అసౌకర్యము కలగనివ్వను. ప్లీజ్ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి. మీకు ఆ ఉద్దేశం ఉందని ఊహామాత్రంగానైనా నాకు తెలుసుంటే మీకు దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కానీ చేసిన పొరపాటును దిద్దుకోవడానికి ఇది మరొకటి కాదు, జీవితాలకు సంబంధించిన సమస్య. చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను అన్యాయం చెయ్యకండి. నా బాబుని పంపమనకండి. 2 చేతులు జోడించిన జానకి కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఆ స్థితిలో జానకిని చూసిన మదన్ మనసంతా అదోలా అయిపోయింది. మెల్లగా ఏదో అనబోయేంతలో జానకి అన్న పిలుపు విని తుళ్ళిపడి చూశారంతా. గడపలో నిల్చున్న వ్యక్తిని చూసి కొయ్యబారిపోయింది జానకి. కల్పన, నువ్వు ఇక్కడ అంటూ ఒక్క అంగలో ఆమెను సమీపించింది. అవును జానకి, నేనే నీ పెళ్ళికొచ్చాను. నువ్వు నా పెళ్ళికొచ్చావా? ఆశ్చర్యంగా అంది జానకి. అవును, మరి నాకెక్కడ కనిపించలేదేం? అదంతే, నీకు నేను కనిపించలేదు కానీ నువ్వు నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నావు, చిన్నగా నవ్వింది కల్పన. అయితే నువ్వు నేనే కానీ ముందు నువ్వెలా కూర్చో. మదన్ కూర్చున్న పెట్టి మీదనే జానకిని బలవంతంగా కూర్చోబెట్టింది కల్పన. అయోమయంగా చూస్తూ కూర్చుంది జానకి, నీ పెళ్ళైన శుభ సందర్భంలో నేను నిన్నొకటి యాచిద్దామని వచ్చాను అంది కల్పన. నన్ను యాచిద్దామనా? వింతగా చూసింది జానకి. అవును, గంభీరంగా ఉంది కల్పన గొంతు. నా దగ్గరేముందని? ఉన్నదే అడుగు. నీ బిడ్డని నాకు దానం చెయ్యాలి. కల్పన పాలిపోయింది జానకి మొహం. అవును జానకి, నేను వాడిని పెంచుకుంటాను. కానీ ఏదో అనబోయింది జానకి. కాదనుకు జానకి, నీ అంత అనురాగమూర్తిని కాకపోయినా నేను ఆడదాన్నే. ఉన్నంతలో వాడికి ఏ లోటు రానివ్వను. కంట నీరు తిరుగుతుండగా మెల్లగా అంది కల్పన. జానకి నోట మాట రాలేదు. ఓసారి బాబు కేసి చూసింది. వెంటనే కల్పన కేసి తిరిగి తీసుకో అంది మెల్లగా. కల్పన బాబును అందుకోబోయింది. వాడు రానని మొండికేశాడు. అలా అమ్మ దగ్గర పడుకుని ఎన్నాళ్ళయిందో అన్నట్లుగా ఉంది వాడికి. జానీ, పోనీ నీ కొడుకుని నాకివ్వకూడదు? అచ్చం నీలాగే పెంచుతాను. చిరునవ్వు నవ్వుతూ వచ్చాడు విఠల్. కల్పనని, ఆమెకు అతి చేరువుగా నిల్చున్న విఠల్ని మార్చి చూసింది జానకి. అబ్బే, అదేం కుదరదు, వాడు మాకు కావాలి అంటూ వచ్చారు కామేశం, భవానీ. వింతగా చూసింది జానకి.
అవునే జాని, వాణ్ణి మాకిచ్చేయి, జాగ్రత్తగా చూసుకుంటాను. పైగా నా పేరు పెట్టావు కదా, పెళ్ళున్న నవ్వుతూ అన్నాడు కామేశం. వదిన గారు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అసలు మాకేం తోచడం లేదు. మేం వాడిని మా ఇంటికి తీసుకుపోతాం అంటూ కల్పన తల్లిదండ్రులు ముందుకొచ్చారు. బాగుందర్రా మీ గొడవ. అసలు వాడు నా అల్లుడు. వాడి మీద నాకున్న హక్కు మరెవ్వరికీ లేదు, గబగబా అంది ఇందిర. అందరూ బాబుని నాకివ్వమని పోటీ పడుతుంటే బొమ్మలాటలా తోచి మదన్ కేసి చూసింది జానకి. అతను చిద్విలాసంగా నవ్వుతున్నాడు. అయితే బావా, నీకు విఠల్ కేసి ఆశ్చర్యంగా చూస్తూ అంది. అవును జాని, వాడు నా కొడుకని ఇంతకుముందే తెలిసింది. మీ అత్తారింట్లో అందరికీ తెలుసు, మదన్ గారికి మరీ బాగా తెలుసు. నిన్ను కాసేపు తమాషా చేద్దామని ఎంతగా నిన్ను రెచ్చగొట్టి వేడుక చూస్తున్నారు. గోపాలుడు కదా మరి. నవ్వుతూ మదన్ కేసి చూశాడు విఠల్. బావా, నిజంగా బాబు చాలా అదృష్టవంతుడు జాని. పసితనంలో నీ చేతిలో పెరిగాడంటే వాడెంతటి వాడు కావాలో. ఆనాడు నువ్వే కనుక ఆదుకోకపోతే. విఠల్ కంఠంలో కృతజ్ఞత తొణికిసలాడింది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు బావా. నేను చేసినది ఎంత తృప్తిగా అన్నది జానకి. ఎంత విచిత్రం! దిక్కులేని అనాథ అనుకున్న తన చిన్నారి బాబుకి ఎంతమంది అండ ఉంది అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. మదన్ మాట్లాడిందంతా వట్టి తమాషా అని తెలియగానే అతని పట్ల గల ప్రేమానురాగాలు రెట్టింపయ్యాయి జానకి. నాన్న, అదిగో అమ్మ, వెళ్ళు అంది బాబుని కల్పన కేసి చూపిస్తూ. బాబు ఒకసారి కల్పనను పరీక్షగా చూసి ఊహు అన్నాడు వెళ్ళనన్నట్టుగా. ఆవిడ మీ అమ్మరా? కాదు ఖచ్చితంగా అన్నాడు బాబు. మరి మీ అమ్మ ఎవరు? సరదాగా అన్నారెవరో. ఇదిగో మా అమ్మ ముద్దుగా అంటూ 2 చేతులు జానకి మెడకు పెనవేసి చెంపకు చెంప ఆనించాడు బాబు. మరి మీ నాన్నేడి? చిలిపిగా అంది ఉమ. అడుగో మా నాన్న అంటూ ఠక్కున మదన్ కేసి చూపించాడు బాబు. హతోస్మి. ఒరే నాయనా, ఇంకా నన్ను వదిలేయిరా బాబు. అదిగో ఆ కనిపిస్తున్నాడే, ఆయనేరా మీ నాన్న. బాబు వెళ్ళి పట్టుకో. దగ్గరగా ఉన్న విఠల్ని చూపించాడు మదన్ భయం నటిస్తూ. అందరూ గొల్లున నవ్వారు. ఇదిగో కల్పన, నీ కొడుకు. వీడు అనాథ కాదు. అమ్మ, నాన్న, 2 తాతలు, అమ్మమ్మ, నానమ్మ, 2 అత్తలు, ఓ బాబాయి, పిన్ని. ఓహ్, బోల్డ్ బలగం కల్పన. ఇంక వీడిని నీకు అప్పచెప్పేసి నా బాధ్యత నెరవేర్చుకుంటాను అన్నది జానకి, బాబును బుజ్జగించి కల్పన చేతికిస్తూ. కల్పన సంకోచం విడిచి బాబుని గుండెలకు హత్తుకుంది. బాబుకి అమ్మా నాన్నలు కూడా 2 సరిచేసింది ఉమ. అవునవును అంటూ అంగీకరించారు అందరూ. అందరి మనసులు ఆనందంతో పొంగిపోయాయి. కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. ఇదేనేమో మన విఠల్కి పెళ్లి కాకుండానే కొడుకు నడిచొచ్చేశాడు అన్నాడు అప్పుడే వచ్చి విషయమంతా తెలుసుకున్న విఠల్ స్నేహితుడు జాన్. నాకు తెలియకుండానే వాళ్ళ నాన్న గొలుసు వాడికి ఇచ్చేశాను. ఎంత చిత్రం అన్నాడు కామేశం బాబును ముద్దాడుతూ. అవునవును, అసలు కన్నా వడ్డీ ముద్దంటారు. రక్త సంబంధమే అలా ఇప్పించింది అంది భవానీ సంబరంగా. విఠల్ కల్పనల పెళ్లి క్లుప్తంగా రిజిస్టర్ ఆఫీసులో చేయడానికి నిర్ణయించుకున్నారు పెద్దలు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నా జానకి మాత్రం ఆనందంగా లేదు. ఆమె ఆనందమంతా ఆవిరిగా మారి గాల్లో కలిసిపోయింది. తను కన్య కాదని, శీలవతి కాదని తెలిసే చేసుకున్నాడని మురిసిపోతున్న జానకి ఊహలన్నీ తారుమారైపోయాయి. బాబు కన్నబిడ్డ కాదని, కేవలం జాలిపడి పెంచుకుంటున్నానని అనుకునే మదన్ నాకు చేరువయ్యారన్నమాట. ఎంత పొరపాటు జరిగింది. మదన్ దృష్టిలో తాను పవిత్రురాలు. కానీ తను పోనీ జరిగింది వివరంగా చెప్పేస్తే, అయ్యో పెళ్ళైనా మానేస్తాను కానీ ఒకరు ఎంగిల్ చేసిన స్త్రీని చేసుకుంటానా అన్న మదన్ మాటలు గుర్తొచ్చి చిగురుటాకులా వణికిపోయింది జానకి. పోనీ చెప్పకుండా అంతా మర్చిపోతేనేమో అనుకున్న జానకి అది మంచి పనిగా తోచలేదు. ఒకప్పటి మాధవి మాటలు గుర్తొచ్చాయి. భార్యాభర్తల బంధం మధ్య రహస్యాలకు తాగుండకూడదని. ఏమైనా సరే చెప్పేయాలి. నోటితో ఎలా చెప్పగలను? పోనీ కాగితం మీద రాస్తే? అవును, అదే బాగుంటుంది. కానీ ఎప్పుడు రాయాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇంటి నిండా బంధువులు. ఎంత ఆలోచించినా జానకి భర్తకి జరిగిన సంఘటన ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అలా అని చెప్పకుండా దాచడం అస్సలు ఇష్టం లేదు. చాలాసేపు ఆలోచించాక ఓ ఆలోచన వచ్చింది ఆమెకి. అదే ఆ రాత్రి. ప్రతి వారికి తొలి రాత్రి అంటూ ఒకటి ఉంటుందిగా, అప్పుడు రాసిస్తే సరి అని. కానీ ఎన్నో మధురానుభూతులు పొందాలని తీయని కలలు కంటూ ఎదురు చూస్తున్న మొదటి రాత్రి
తను ఈ చేదు నిజం చెప్పి అతని ఆశల పల్లకీని కూలతొయ్యాలా? ఆలోచనలు తెగని జానకి ఒడ్డున పడిన చేపలా కొట్టుకుంటోంది. ఇదిగో తల్లి నీ కొడుకు, ఇక వీణ్ణి సముదాయించడం నా వల్ల కాదు. ఇందాకటి నుంచి మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి అంటూ ఒకటే గొడవ. నేనేరా మీ అమ్మని అంటే వినడే అంటూ కల్పన బాబుని జానకి అందించి వెళ్ళిపోయింది. బాబుకి తన మీద గల ప్రేమకు మురిసిపోయింది జానకి. ఆవిడేరా మీ అమ్మ, ఇక నుంచి నువ్వు ఆవిడ దగ్గరే ఉండాలి అంటుంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. పో, ఆవిడేం కాదు మా అమ్మ, అబద్ధాలు చెప్తున్నావు, నువ్వే మా అమ్మవి. కాదు నాన్న, అలా అనకూడదు, ఎంచక్కా మా బాబు బంగారు తండ్రి, వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు అంది జానకి బ్రతిమాలుతున్న ధోరణిలో. అదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు, అబద్ధాలాడితే దేవుడు కొడతాడన్నావుగా. నాకేం, దేవుడు నిన్నే కొడతాడు బెదిరించాడు బాబు. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? వాడి అమాయకపు మాటలకు చెల్లించిపోయిన జానకి వాణ్ణి ఆర్తిగా హృదయానికి హత్తుకుంది. అమ్మా, హఠాత్తుగా పిలిచాడు బాబు. ఏంటి నాన్న, మనం వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోదాం? మన ఇంటికి. అలాగే నాన్న, బాధను దాచుకుంటూ అంది. అలా అంటే కాదు, మనం నిజంగా వెళ్ళిపోదాం, నాకు ఇక్కడేం బాగాలేదు అన్నాడు బాబు కళ్ళు తుడుచుకుంటూ. అలాగే, తప్పకుండా వెళ్ళిపోదాం నాన్న అంది జానకి. కానీ మనసులో మాత్రం వెడితే నేను మాత్రమే వెళ్ళాలిరా నాన్న, నిన్ను నా దగ్గర ఉంచరు, నువ్విప్పుడు అనాథవి కాదురా. నా దురదృష్టమేమో కానీ నేను అన్నిటికీ చెడ్డాను. నిన్ను చూసుకుంటూ జీవితాంతం ఇలాగే గడిపేద్దామనుకున్నాను. కానీ జానకి కళ్ళు ధారగా వర్షించి ఒళ్ళో పడుకున్న బాబు మీద పడ్డాయి. బాధగా నిట్టూర్చింది జానకి. బాబుని అలా చూస్తుంటే పొత్తిగుడ్డల్లో బొడ్డైనా ఓడని ఆ చిన్నారి బాబే కళ్ళల్లో మెదులుతున్నాడు జానకి. ఆ రోజు జరిగిన సంఘటన ప్రతీదీ కళ్ళకు కట్టినట్లుగా గుర్తొచ్చి మెల్లగా గతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విఠల్కి పిచ్చి ఇంకా ఎక్కువగా ఉంది. ఇంటిల్లిపాది నిరాశతో కృంగిపోయారు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం కనిపించలేదు. రాత్రింబవళ్ళు విఠల్ గొడవతో నిద్రాహారాలు లేని వారందరూ విఠల్ కాస్త నిద్రపోవడంతో అప్పుడే మేనువాల్చి క్షణాల్లో నిద్రలోకి జారిపోయారు. తన భవిష్యత్తంతా అంధకార బంధురంగా తోచి పిచ్చిగా ఆలోచిస్తున్న జానకి మాత్రం నిద్ర రాలేదు. వీధిలో ఆటో ఆగిన చప్పుడైంది. ఎంత రాత్రప్పుడు, ఎవరింటికబ్బా అనుకుంది జానకి. టైం చూస్తే రాత్రి 2 గంటలు దాటింది. గేటు చప్పుడు వినిపించి మెల్లగా కిటికీ తెరచి చూసింది. వీధి లైటు వెలుగులో తమ గేటు తీసుకుని వచ్చేది ఒక స్త్రీగా గుర్తించి ఆశ్చర్యపోయింది. ఆటో మాత్రం తమ ఇంటికి కాస్త ఆవలగా ఆగింది. అత్తను లేపుదామనుకుంటే ఆవిడ అలిసి ఆదమరిచి నిద్రపోతోంది. ఆవిడ్ని లేపడానికి ప్రాణమొప్పలేదు. ఎవరు అంటూ వీధి లైటు వేసి వరండాలోకి వచ్చింది. ముందా లైట్ తీసేయండి ప్లీజ్ అంటూ వరండాలో కూలబడిపోయింది ఆ స్త్రీ. ఆమెకేసి ఒక్క క్షణం వింతగా చూసింది. ఎవరు మీరు? ఉండండి, మా అత్తను పిలుస్తానంటూ వెనుతిరగబోతున్న తనని ఆమె కంగారుగా వారించింది. వద్దు, ఎవరినీ లేపొద్దు. అంటే మీతోనే 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. నాతోనా? విస్తుపోయింది జానకి. అవును, మీతోనే. ఎక్కడ మాట్లాడుకుందాం అంది సన్నని గొంతుతో. ఈసారి తన మొహం నిండా భయం చోటు చేసుకుంది. ఈ సిటీలో ఎలాంటి ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో తను వింటూనే ఉంది. ఈమె ఏ దొంగల ముఠాలోని వ్యక్తి అయినా కాదు కదా అనుకోగానే తన వెన్నులోంచి వణుకులాంటిది బయలుదేరింది. దయచేసి నన్ను నమ్మండి, నేను ఈ దొంగతనం చేయటానికి రాలేదు. మీ సహాయం అర్థించటానికి ఎంతో ఆశగా వచ్చాను. నా ఆశ నిరాశ చేయకండి ప్లీజ్ జాలిగా అంది. అబ్బెబ్బే, అదేం కుదరదు తడబడింది తను. అప్పుడు ఆమెకేసి పరిశీలనగా చూసింది. చాలా నీరసంగా పాలిపోయి ఇప్పుడు ఇంకాసేపటికో స్పృహ తప్పిపోయేలా ఉంది. తూలిపోతున్న ఆమెను చూసి తుల్లిపడింది తను. సారీ, మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు అంది. చిన్నగా నవ్విందామె. సరే, ఎక్కడ మాట్లాడుకుందాం? ఎక్కడైనా పర్వాలేదు. మేడ మీద అయితే ఎవరూ రారు. ఈరోజు అందరూ కిందే పడుకున్నారు. ఓహో, నేను మేడ ఎక్కలేను. ఏం జ్వరమా? కాదు. మరి నాకు 2 గంటల క్రితమే బాబు పుట్టాడు. ఏమిటి? అదిరిపడింది తను. నాకు ఇంతకు ముందే బాబు పుట్టాడు మళ్ళీ అంది. ఆమె మాటలు తేలిపోతున్నాయి. అరే అలాగా, ఇంతసేపు అలా మంచులోనే ఉన్నారు. రండి, నా గదిలోకి వెళదాం, అక్కడెవరు ఉండరు ఆహ్వానించింది తను. ఎవరు లేవరా? బావ గొడవతో అందరూ అలసిపోయారు. సారీ, బావంటే మీకేం తెలుస్తుంది? మా బావకి కాస్త పిచ్చి, అందుకే ఇంట్లో వారికి అంతగా నిద్ర లేదు.
ఇప్పుడే అందరూ ఆదమరిచి పడుకున్నారు కాబట్టి ఇప్పట్లో లేవరు వివరంగా చెప్పి ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళింది. ఆమె తన మంచం మీద కూర్చోగానే తాను వంటింట్లోకి వెళ్ళి గ్లాసులు వేడివేడి పాలు తెచ్చిచ్చింది. అది తాగాక కాస్త తేరుకుందామె. ఎంత జరిగినా ఇంట్లో వాళ్ళెవరూ కదలనైనా లేదు. మెల్లగా తలుపు గడియ వేసి ఆమెకు ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? నాతో మీకేం పని? అంది తను. నా పేరు కల్పన. మీ విఠల్ బావ భార్యని. అదిరిపడింది తను. మీ విఠల్ బావ భార్యని సూటిగా అందామె. అర్థమయ్యేలా చెప్పండి. అదే, నేను మీ బావగారు. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి? ఆతృతగా అంది తాను. కల్పన తన కేసు ఓసారి చూసి తలదించుకుని మనసా వాచ అయింది. పెద్దల సమక్షంలో కాలేదు. అంటే ఏముంది, మాది గాంధర్వ వివాహం. జీవం లేనట్టు నవ్వింది కల్పన. జానకి, నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా తెలుసు. మనిషిని చూడకపోయినా నీ గురించి మీ బావ చెప్పడాన్ని బట్టి నువ్వే జానకివి అని తేలిగ్గా గుర్తుపట్టేశాను. ఆయనకి నువ్వు ఆప్తురాలివి కాబట్టి నాకు ఆప్తురాలివే. నాకట్టే టైం లేదు. తొందరగా నేను వచ్చిన పని చెప్పేస్తాను. శాంతంగా విని ఆ తరువాత నీకు తోచినట్టు చెయ్యి. ఆయాసంతో ఆమె కంఠం వణకడం చూసి అలాగే అంది తను. కల్పన తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. నేను విఠల్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. అతను ఎప్పుడూ మా అన్నయ్య కోసం మా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకో తనంటే నాకు చాలా ఇష్టం. అతనికి నేనంటే ఇష్టమే. ఎన్నో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉంటాడు. కొన్నాళ్లకు అనుకోకుండా విఠల్కి ఏదో షాక్ వల్ల మతి స్థిమితం తప్పింది. ఆ సంగతి వింటూనే నాకు చెప్పలేని దుఃఖం వచ్చింది. మా వాళ్ళంతా కూడా ఎంతో బాధపడ్డారు. అనుకోకుండా మా ఇద్దరి కుటుంబాల మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాకపోకలు కూడా తగ్గిపోయాయి. అయినా నేను విఠల్ని మర్చిపోలేదు. అలా అలా కొన్నాళ్ళకి నా అదృష్టమో దురదృష్టమో కానీ విఠల్ బాగయ్యారు. తిరిగి మా స్నేహం చిగురించింది. నేను పెద్ద చదువులకు వచ్చాను. నా ప్రోద్బలం వల్లే విఠల్ కూడా చదవటం మొదలుపెట్టాడు. అతన్ని రాక మా వాళ్లకు అంతగా ఇష్టం లేకపోయినా పొమ్మం లేక ఊరుకున్నారు. రాను రాను మా స్నేహం ప్రేమ దాకా పెరిగింది. నా మనసు బయట పెట్టినాడు. తను నన్ను ప్రేమిస్తున్నా వద్దని వారించాడు విఠల్. నేను ఒప్పుకోలేదు. ఈ పిచ్చివాడిని చేసుకుని ఏం సుఖపడతావు? మరో చదువుకున్న మంచి మనిషిని చేసుకో అంటూ నీతి బోధలు చేశాడు. అతని మాటలు నాకెంతో కోపాన్ని తెప్పించాయి. ఇన్ని మాటలెందుకు? నేను జానకిని పెళ్లి చేసుకుంటానని చెప్పకూడదు అన్నాను ఉక్రోషంగా. నీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే ఈర్ష్యపడేదాన్ని. నా మాటకి అతను దెబ్బతిన్నట్లుగా చూశాడు. ఇంతేనే కల్పన, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? జానకి నా చెల్లెల్లాంటిది అన్నాడు విషయం వివరిస్తూ. నా మనసు తేలికైంది. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే అన్నాను. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన విఠల్ ఒప్పుకున్నాడు. అయితే మా చనువుకి ఏ అభ్యంతరము పెట్టని మా వాళ్ళు మా పెళ్లికి అంగీకరిస్తారని మేమేనాడు అనుకోలేదు. మా ఉద్దేశం కనిపెట్టిన నాన్న పులిగా మారాడు. విఠల్ని నానా మాటలు అన్నారు. అసలు మా ఇంటి ఛాయలకే రావద్దని మండిపడ్డారు. కొన్నాళ్ళు మాకు చూపులు మాటలు కరువయ్యాయి. అన్నయ్య ఉద్యోగరీత్యా మరో ఊళ్ళో ఉండటాన అతనికి ఈ గొడవలేవీ తెలియవు. ఒకరోజు అనుకోకుండా పార్కులో కలుసుకున్నాం. ఆ రోజు నుంచి ఎక్కడ ఎప్పుడు కలుసుకోవలసింది నిర్ణయించుకుని కలుసుకునేవాళ్ళు. కలుసుకున్నప్పుడే ఒకరోజు ఇద్దరం తొందరపడ్డాం. ఫలితంగా విఠల్ ప్రతిరూపం నా కడుపులో పెరగసాగింది. నాకు భయం వేసినా విఠల్ పెళ్లి చేసుకుందామని ధైర్యం చెప్పేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో వస్తున్న మార్పుల్ని అమ్మ కనిపెట్టేసింది. ఒకరోజు పిలిచి నిగ్గదీసి అడిగింది. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను. అమ్మ నన్ను తిట్టి తనని తిట్టుకుంది. నాన్నకి ఈ సంగతి ఎలా చెప్పడమా అని హడలిపోయింది. తప్పనిసరిగా ఓ రోజు నాన్న చెవిన వేసింది ఈ వార్త. అంతే, నాన్న దూర్వాసుడే అయ్యాడు. నన్ను పట్టుకుని గుడ్డును బాదినట్టు బాదారు. అమ్మ నిస్సహాయంగా ఏడవటం తప్ప మరేమీ చేయలేకపోయింది. నాన్న కోపం తగ్గాక ఆవేశం తగ్గించి కర్తవ్యం ఆలోచించండి, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు మన పిల్లను మనమే బయటేసుకుంటామా? అతగాడినే బతిమాలి తీసుకురండి. పిచ్చివాడో వెర్రివాడో, దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది అమ్మ నచ్చజెప్తూ. ఈ మాటకి మరీ మండిపడ్డారు నాన్న. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ వెధవికి నా పిల్లనివ్వను. అబ్బాయి స్నేహితుడని రానిచ్చినందుకు ఎంత నమ్మక ద్రోహం చేస్తాడా? చూస్తూ ఉండు. 3 రోజుల్లో ఎంత కట్నమైనా గుమ్మరించి బంగారం లాంటి సంబంధం చేస్తాను. హోంకరిస్తూ బయటికి వెళ్ళిపోయారు నాన్న. అమ్మ నాకేసి చూసింది. నేను చేసుకోను ఖచ్చితంగా చెప్పేశాను. అమ్మ కిన్నురాలైపోయింది. ఇప్పటికీ పెళ్ళి ఆపమని
నాన్నకి ఎలాగోలా నచ్చజెప్తాను. నువ్వింకా ఆ విఠలగాడిని మాత్రం కలవకు. ముందు పద, ఆ పాపం దించే ఏర్పాటు చేస్తాను అంది అమ్మ ఏడుస్తూ. నేను ససేమిరా ఒప్పుకోలేదు. అమ్మ బతిమాలింది, తిట్టింది, ఏడ్చింది. ఏది ఏమైనా నా నిర్ణయం మార్చుకోలేదు. విసిగెత్తి ఓ గదిలోకెళ్ళి తలుపు బిగించుకున్నాను. 3 రోజులు అన్నం నీళ్లు ముట్టుకోలేదు. బతిమాలి విసిగిపోయిన నాన్న తలుపు తీయకపోతే తలుపు పగలగొడతానన్నారు. అలా అయితే నా శవాన్ని మీరు చూసేది అన్నాను మొండిగా. అప్పుడు నాన్న కాళ్ళబేరానికి వచ్చారు. నీ ఉద్దేశం ఏమిటి అన్నారు తెచ్చిపెట్టుకున్న శాంతంతో. నేను అబార్షన్కి ఒప్పుకోను ఖచ్చితంగా అన్నాను. అయితే పెళ్లి కాకుండానే తల్లి అవుతావా? చేసిన పాపం ఎలాగూ చేశాను. ఆ పాపం ఆపుకోవడానికి మరో పాపం చేయను. అయితే బిడ్డను కని ఆ విఠల్గాడి దగ్గరికి వెళతానంటావు. నాన్న కంఠంలో తీవ్రత హెచ్చింది. మీరు కాదంటే ఇంక విఠల్ పేరే ఎత్తను, కానీ అబార్షన్కి మాత్రం ఒప్పుకోను అన్నాను. అయితే కన్న వెంటనే బిడ్డను నేను తీసుకుంటాను. బిడ్డను ఎవరికిచ్చాను, ఏం చేశారు అంటే మాత్రం లాభం లేదు. ఆడైనా మగైనా నేను చెయ్యాలనుకున్నది చేస్తాను నిక్కచ్చిగా అన్నారు నాన్న. అంటే తెల్లబోయి చూశాను. శిశుహత్య మాత్రం చెయ్యను. సరే అన్నాను, ప్రస్తుతం గండం గడిస్తే చాలని. అలా రాజీకి వచ్చాక తలుపు తీశాను. నాన్న ఊరికి దూరంగా ఉన్న ఓ బంగళా అద్దెకు తీసుకుని అందులో నేను, అమ్మ, మా పని మనిషి తులసి ఉండాలని నిర్ణయించారు. తులసి నా చిన్నతనం నుండి మా ఇంట్లోనే ఉండి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది. ఎంతో నమ్మకమైన మనిషి. ముందు వెనక ఎవ్వరూ లేని ఒంటరిది. నేను దాదాపు వీధి మొహమే చూడటం మానేశాను. నాకు ఏదో సుస్థి చేసిందని, గాలి మార్పు కోసం వేరే ఊరు పంపానని కథ అల్లి చెప్పారు నాన్న అందరికీ. విషయం తెలియని విఠల్ నేను కనిపించక తహతహలాడిపోయాడు. ఒకసారి ఎక్కడో తులసిని చూసి దాన్ని నెలేసి అడ్రస్ తీసుకుని సాయంత్రం 4 గంటలకల్లా వస్తున్నట్లు కబురు చేశాడు. పురిటి రోజులు దగ్గర పడుతున్నప్పుడు నాకు విఠల్ రాక ఎంతో ఆనందాన్నిచ్చింది. నా మీద ప్రేమ వల్ల తులసి మా కలయిక అంగీకరించింది. అయితే నాన్నగారు వచ్చేలోగానే అతన్ని పంపేయమని బతిమాలింది. అమ్మ మా సొంత ఇంటికి ఏదో పని మీద వెళ్ళింది. అనుకున్న టైంకి విఠల్ వచ్చాడు. అతను నేను హృదయాలు విప్పుకుని మాట్లాడుకున్నాం. ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ గంటలు క్షణాల్లా గడిపేశాం. తులసి తొందరపడుతూనే ఉంది. తప్పనిసరిగా లేచాడు విఠల్. నేను గుమ్మం వరకు వెళ్ళాను. హఠాత్తుగా వీధి గేటు తీసుకుని వస్తున్న వ్యక్తిని చూసి ముగ్గురం కొయ్యబారిపోయాం. నాకు స్పృహ తప్పినట్లయింది. ఆ వ్యక్తి నుప్పు కణికలా మండుతున్న మా నాన్న. ముందు నువ్వు లోపలికి పో అన్నారు. అది మాట కాదు, ఉరుము. కోపంతో నాన్న మాట తడపడిపోతోంది. మెల్లగా వెనుదిరిగాను. తులసి వణికిపోతూ ఓ మూల నిల్చుంది. ఎందుకొచ్చావు? కోపాన్ని అదిమిపెట్టి అన్నారు నాన్న. కల్పన కోసం మెల్లగా అన్నాడు విఠల్. కల్పనతో నీకేం పని? అదే పని ఉండి అదే ఏం పని అని అడుగుతున్నాను. కాసేపు మాట్లాడిపోదామని. చూసావుగా, ఇంక వెళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా ఇటుకేసి వచ్చావో నిన్ను చంపి నేను జైలుకి వెళతాను కఠినంగా అన్నారు నాన్న. విఠల్ నిర్లక్ష్యంగా నవ్వాడు. నేను నా ఇష్టమైనప్పుడు వచ్చే తీరతాను. అయినా ఎంత జరిగాక నన్ను కాదని మరొకడికిచ్చి పెళ్లి చేయగలరా? మీరు చెప్తే మాత్రం కల్పన చేసుకుంటుందా? సవాల్ చేస్తున్నట్లు ఉన్న అతని మాటలకి మండిపడ్డారు నాన్న. తెచ్చిపెట్టుకున్న సహనం ఎగిరిపోయింది. అసలు తను ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది? నిప్పులు కురిసేలా చూస్తూ అన్నారు. మనసుంటే మార్గాలు అనేకం. నేను ఇష్టమైనప్పుడు వస్తాను, ఇష్టమైనప్పుడు పోతాను. రేపు కల్పనకు పురుడు రాగానే పెళ్లి కూడా చేసుకుంటాం. మేము మేజర్లం అని గుర్తుంచుకోండి. ఏం చేస్తారో చేసుకోండి. వాడిగా ఉన్నాయి విఠల్ మాటలు. అలాగా, చూస్తాను. మళ్ళీ ఈ గుమ్మం ఎలా తొక్కుతావో చూస్తాను. దానికి పురుడు రాగానే ఆ దరిద్రపు సంతానాన్ని ఏ అనాథాశ్రమంలోనో పారేసి దానికి మరునిమిషమే పెళ్లి చేయకపోతే నా పేరే మార్చుకుంటాను. లేకపోతే దాని గొంతు నులిమి గంగలో పారేస్తాను. అంతేగాని నీలాంటి పిచ్చివాడికి మాత్రం ఇవ్వను అన్నారు నాన్న కోపంతో వణికిపోతూ. నేను పిచ్చివాడినా? కాక అది ఎప్పుడో తగ్గిపోయింది సహనం తెచ్చుకుంటూ అన్నాడు విఠల్. విఠల్ మాటలకి పగలబడి నవ్వారు నాన్న. ఏమిటి, నీకు పిచ్చి తగ్గిందా? ఒకసారి పిచ్చి అంటూ వచ్చాక అది తగ్గడం కూడా ఉంటుందా? అంటే ఒకప్పుడు కాస్త మతి స్థిరం తప్పితే ఇక వాడు జీవితాంతం పిచ్చివాడుగానే ఉంటాడా? ఖచ్చితంగా. తాత్కాలికంగా కాస్త తగ్గినట్లున్నా అమావాస్యకి పౌర్ణానికి తిరగబెడుతూనే ఉంటుంది నాయన వ్యంగ్యంగా అన్నారు నాన్న.
విఠల్ ఆగ్రహంతో, మర్యాదగా మాట్లాడండి, నాకేం పిచ్చి లేదు, అడ్డమైన వాగుడు వాగుతున్న మీకే పిచ్చి అన్నాడు. అవును, నాకే పిచ్చి, అందుకే ఇల్లంతా పీకి పందిరేస్తుంటే ట్రీట్మెంట్ కోసం ఊరూరు తిప్పారు వ్యంగ్యంగా అన్నారు నాన్న. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నన్ను పిచ్చివాడంటే ఊరుకునేదే లేదు. విఠల్ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఊరుకోపోతే ఊరేసు చావు. నీలాంటి పిచ్చి వెధవకు పెళ్లి కూడా ఎందుకురా, ఒక పిల్ల గొంతు పోయడానికి కాకపోతే. నాన్న రెచ్చిపోయారు. షటప్, ఈసారానండి నన్ను పిచ్చివాడని. 4 అడుగులు ముందుకేశాడు విఠల్. ఒకసారి కాదురా, 10 సార్లు అంటాను, నీకు పిచ్చి పిచ్చి పిచ్చి. నాన్న ఆగ్రహంతో అరిచారు. అంతే, విఠల్కి ఒళ్ళు తెలియలేదు. వెంటనే పిడికిలి బిగించి మతిపోయిన వాడిలాగే నాన్నను సమీపించి గొంతు పట్టుకున్నాడు. అదే సమయానికి అమ్మ వచ్చింది. ముగ్గురం కలిసి నాన్నని విఠల్ చేతుల నుండి విడిపించాం. ఐ సే యూ గెట్ అవుట్ అరిచారు నాన్న. ఎర్రబారిన కళ్ళతో తూలుకుంటూ వెళ్ళిపోయాడు విఠల్. ఆ తరువాత నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. తరువాత తెలిసిన విషయం ఏంటంటే, నాన్న విఠల్ని కొట్టించారని, దెబ్బలతో పడి ఉన్న అతన్ని ఎవరో ఇల్లు చేర్చారని, ఆపై అతనికి మతి పూర్తిగా పోయిందని. నా ఆశలన్నీ నేలపాలైపోయాయి. త్వరలో నాకు పురుడొస్తుంది, వెంటనే నా బిడ్డని వీళ్ళు మాయం చేసేస్తారు, ఎలా అని రాత్రింబవళ్ళు ఆలోచించాక ఓ మార్గం తోచింది. అంతకుముందు నీ గురించి చాలా చెప్పాడు విఠల్. ఓసారి నా గురించి చెప్పి నీ సలహా తీసుకుందామని ఎక్కడి నుంచో వస్తున్న నిన్ను స్టేషన్ నుంచి హోటల్కి తీసుకెళ్ళి విషయం చెప్పేంతలో ఎవరో ఫ్రెండ్ రావడంతో చెప్పడం కుదరక విషయం మరుగున పడిపోయిందట. విఠల్కి నువ్వంటే ఎంతో అభిమానం, నీకు ఆయన మీద అభిమానమే అన్న ఆశతో నీ దగ్గరకు వచ్చాను. తులసితో ఆలోచించి ఓ చక్కని ప్లాన్ తయారు చేశా. ఒక పసిబిడ్డకి కావలసిన ఉలెన్ బట్టలు, బ్లాంకెట్ లాంటివి ముందే తెప్పించా. 3 రోజుల అనంతరం రాత్రి 10-11 గంటల మధ్యలో నాకు బాబు పుట్టాడు. అమ్మ 2 రోజుల నుంచి హై ఫీవర్తో బాధపడుతూ ఉండడం వల్ల నాకు కాన్పు కాగానే తులసి చేత అవతలి గదిలో పడుకోబెట్టించి తను మగత నిద్రలోకి జారిపోయింది. నాన్నకి అప్పుడప్పుడు కాస్త తాగటం అలవాటు. ఈరోజు తాగటం వల్ల మన లోకంలో లేరు. మంత్రసాన్ని తీసుకురావడానికి కూడా తులసే వెళ్ళవలసి వచ్చింది. పురుడు రాగానే డబ్బు తీసుకుని మంత్రసాని వెళ్ళిపోయింది. కాలం వృధా చేయకూడదని నేను తులసి ఏం చేయాలో నిర్ణయించుకున్నాం. స్వాధీనం తప్పుతున్నా అతి ప్రయాసగా నిలదొక్కుని బయటకొచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చాం. కానీ ఈ పని చేయటానికి మానసికంగా, శారీరకంగా నేనెంత కష్టపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. మాట్లాడడం ఆపి మంచం మీదకి ఒరిగిపోయింది కల్పన. కంగారుగా చూసింది తను. భయపడుకు అన్నట్లుగా సైగ చేసింది కల్పన. ఇంతకీ బాబేడి ఆతృతగా అడిగింది తను. బయట ఆటోలో తులసి ఒడిలో ఉన్నాడు. కల్పన కంట నీరు కారుతోంది. జానకి, బాబుని ఎలాగైనా విఠల్కి అప్పచెప్పు. అలా కాక అతను ఎప్పటికీ బాగుపడకపోతే ఎప్పుడో ఒకప్పుడు బాబుని నేనే తీసుకెళ్ళిపోతాను. జానకి ప్లీజ్. ఆయాసంతో మాటలు ఆపేసింది కల్పన. అయితే ఏమని చెప్పను? భయంగా అడిగింది జానకి. నువ్వేం చెప్పొద్దు, బాబుని అలా మెట్ల మీద వరండాలో పడుకోబెడతాం. అప్పుడే వచ్చి చూసినట్లుగా చూడు, మీ వాళ్లకు చూపించు. ఎవరో పడేసిపోయారనుకుంటారు. ప్లీజ్ జానకి, ఈ సాయం చెయ్యి. తన 2 చేతులు పట్టుకుని బోరు మంది కల్పన. చచ్చా, ఏడవకు, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. వాడికి ఇక తల్లి నేనే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలాగైనా నేనే వాడిని పెంచుతాను. విఠల్కి నయమైతే విషయం చెప్పి బాబుని అతనికి అప్పచెప్తాను. లేకపోతే నువ్వు వచ్చే వరకు, అదెంతకాలమైనా సరే, ఎదురు చూసి నువ్వు రాగానే నీకు అప్పచెప్తాను. సరేనా? కల్పన చేతుల్ని తన చేతులతో నిమురుతూ ఓదార్చింది తను. ఇద్దరూ లేచారు. తూలిపోతున్న కల్పనని మెల్లగా పొదవి పట్టుకుని నడిపించి ఆటో దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమెను ఆటో ఎక్కించింది. తులసి చేతుల్లోని పసివాడిని అందుకుని, మీ వాళ్ళు బాబు కోసం వెతకరా అంది. మంత్రసాని ద్వారా ఎవరికో పెంచుకోవడానికి ఇచ్చేశామని చెప్తాం అంది తులసి. కల్పనకి కొన్ని ధైర్యవచనాలు చెప్పి వెనుదిరిగింది తను. బాబును ఒకసారి పరీక్షగా చూసి మెల్లగా వరండా మెట్ల మీద పడుకోబెట్టింది. వాడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. 5 గంటలు కొట్టింది గడియారం. మెల్లగా లోపలికొచ్చి తలుపేసుకుని చప్పుడయ్యేలా లైటు వేసింది. తను చేసిన చిన్న చిన్న శబ్దాలకే ఒక్కొక్కరు నిద్రావస్థలో నుండి బయటపడుతున్నారు. పాల కోసం తలుపు తీసుకుని పాల ప్యాకెట్ తీసుకొచ్చేంతలో పసివాడి ఏడుపు వినిపించడం, బిలబెల్లాడుతూ అందరూ రావడం, వారితో పాటు తను తెగ ఆశ్చర్యపోవటం. ఓహ్, గతమంతా గుర్తొచ్చింది
జానకి చిన్నగా నిట్టూర్చింది. ఏమిటి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నీకోసం పెళ్ళిళ్ళంతా తిరుగుతున్నాను. పద పద, అత్తగారు పిలుస్తున్నారు, పూల జడ వెయ్యాలట అంటూ జానకి చెయ్యి పట్టి ఈడ్చుకుపోయింది మాధవి, బాబుని పక్కన మంచం మీద పడుకోబెట్టి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.